హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ అద్వితీయుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అక్షయుడు, అదృశ్యుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చాచును. దేవుని వాక్యములో ఆజ్ఞలను గైకొనేవాడు తన్ను కాపాడుకుంటాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చాచును. దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తున్న సత్యమేది. ప్రియులారా, దేవుడి చెప్పే మాటను మనము గైకొనాలి, అప్పుడు మనం బ్రతుకుతాం. అందుకే లేఖనములు ఏముందంటే, ఒకడు నా మాట గైకొని నెల వాడెన్నడను మరణమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 8:51 ఆయన సెలవిచ్చారు. ఒకడు నా మాట గైకొని నెడల వాడెన్నడను మరణమును పొందడని మీతో నిశ్చయం చెప్తున్నా. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకుంటాడు, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడు? చచ్చును. ఆ దినాల్లో నోహు దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా గైకొన్నాడు. ఇదిగో, నీవు చితిసారకపు మ్రానుతో ఒక వాడ తయారు చేయి, దానికి అడుగున కీలిపోయి పైనుండి ఒక కిటికీ పెట్టు, ఒక ద్వారం పెట్టు అని దేవుడు నోహుకు ఆజ్ఞాపించాడు. నోహు దేవుడు ఆజ్ఞాపించినది యావత్తూ చేశాడని ఆదికాండం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తున్నాం. నోహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తూ చేశాడు. ఆజ్ఞ గైకొనటం వలన నోహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు జీవించారు. అయితే ఆజ్ఞ గైకొనని వల్ల దాదాపు 120 సంవత్సరాలు ప్రవచించాడు. ఇదిగో పైనుండి వర్షం రాబోతుంది, ఈ ప్రపంచము నాశనం కాబోతుంది, మీరు నాశనం కాకుండా ఉండాలంటే ఓడలో ప్రవేశించండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకుడికి అంగీకరించండి. ఈనాడు కూడా చెప్తున్నాం, రేపెల్లుండో నాశనము తప్పదు. ఈ పంచభూతములు మిక్కుటమైన వెండ్రంతో లయమైపోతున్నాయి, భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నమ్ముకోండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, నిత్య జీవవరం పొందండి అని పదే చెప్తున్నా ప్రజలు దాని విషయమై ఆలోచన చేయట్లేదు. ఇదొక మతము అని అనుకుంటున్నారు, మత ప్రచారం అని అనుకుంటున్నారు. నీవు క్రైస్తవ మతములో చేరాల్సిన పని ఏమీ లేదు. క్రీస్తు నమ్మకపోతే నీకు నాశనము తప్పదు. ఎందుకనగా దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను గైకొనివాడు వాడు కాపాడబడతాడు, ఎవడు దాన్ని గైకొనడో వాడు చేస్తాడు. లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాగున నోహు కుటుంబం బ్రతికింది. ఆ కాలంలో ఉన్న జనమంతా చనిపోయారు. అదేవిధముగా 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక యవనస్తుడికి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు బేతేలుకి వెళ్ళి
యరొబాము నిలబెట్టిన దూడలను బలిపీఠమును ప్రవచించి అక్కడి నుండి ఎక్కడ ఆకుండా తిరిగి రమ్మన్నాడు. అతడు ఏం చేశాడంటే మధ్యలో ఒక వృద్ధ ప్రవక్త కలిశాడు, ముసలి ప్రవక్త. వాడు ఏమన్నాడంటే, అతను నేను కూడా నీలాంటి ప్రవక్తనే కదా, కొద్దిగా భోంచేసేళ్ళు అంటే, లేదు లేదు దేవుడు ఎక్కడ ఆగొద్దు వచ్చేయమన్నాడని చెప్పాడని ఈ యవనస్తుడు అన్నాడు. అన్నప్పటికీ అతడు ప్రెషర్ తీసుకొచ్చాడు, ఒత్తిడి. ఆ ఒత్తిడికి యవనస్తుడు లోనయ్యి ఏమయ్యాడంటే వెళ్ళాడు. చివరికి సింహం వచ్చి అతన్ని చంపేసింది. ఆజ్ఞ గైకొన్నవాడు కాపాడబడతాడు, ఆజ్ఞ గైకొన్నవాడు చేస్తాడు. పిల్లలు ఈనాడు అనేక మంది యవనస్తులు అంటారు, మధ్య వయస్కులు, పెద్దలు సైతము దేవుని వాక్యమును గైకొనక లోక సంబంధమైన ఒత్తిడులకు లోనై, స్నేహితులు ఒత్తిడులు, బంధువుల ఒత్తిడులు, చుట్టూ ఉన్న వారి ఒత్తిడులకు లోనై తమ జీవితాల్లో దేవుని వాక్యానికి దూరం అవుతున్నారు. తద్వారా వారు ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. భౌతికంగా బతికే ఉంటున్నారు కానీ ఆత్మీయంగా చనిపోతున్నారు. అదే ఆదాములో ఉన్నది. ఆదాము కూడా భౌతికంగా బతుకున్నాడు కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఎప్పుడు? నీవు ఆ పండు తిని దినము నిశ్చయముగా చేస్తావని దేవుడు చెప్తే తిన్నాడు. భౌతికంగా బతికే ఉన్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయి దేవుణ్ణి చూడలేక భయముతో దిగంబరుడై చెట్ల చాటును దాక్కున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ, ప్రభువారు చెప్పిన మాట దైవ గ్రంథం బైబిల్లో ఉంది. దాన్ని గైకుంటే బ్రతుకుతాం, దాన్ని త్రోసేస్తే చనిపోతాం. ఒకవేళ భౌతికంగా బ్రతుకున్నప్పటికీ మీకు ఆత్మీయమైన మరణం తప్పదు. అందుకనే కొరింథీ సంఘములో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రించారు. ఆలోచించి నిర్ణయించే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రా, ఆయన మాటలకు లోబడు. ఒకడు నా మాట గైకొనే వాళ్ళ వాడు బ్రతుకుతాడు, ఒకడు నా మాట గైకొనని ఎడల వాడు మరణం పొందుతాడని వాక్యం చెప్పబడుతుండగా ఆలోచించి ప్రభు తోటి తిరుగు, ప్రభు సహాయము చేస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, జీవము కలిగినటువంటి మా దేవా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నటువంటి వాడా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించి నేను కీర్తించి ఆరాధిస్తున్నాం. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు. పేరు పేరు వరుసని మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యము గ్రహింపులోకి తీసుకొని రండి. వాక్యము చదవని వారికి, వాక్యం అంటే తెలియని వారికి, వాక్యము వినేవారికి కూడా పరిశుద్ధాత్మదేవుడు అయిన మీరు సహాయం చేయగలరు. సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.